ఇప్పుడు వచ్చి మీ అందరికీ శుభం కలుగుగాక. హల్లెలూయా. దేవుని మందిరంలో ఈ రోజున కూడుకున్న మీరందరికీ కూడా ప్రభు ప్రభుత్వడే నిలుచుందిగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన పక్షం ఉండగా దానికి విరోధి ఎవడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, మనం విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. విశ్వాసంలో 2 రకాలు ఉంటుందని, ఆ విశ్వాసంలో ఉన్న విధానంలో మనం ఎలాగ ఉండాలో ఇది దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరి యొక్కని ఆత్మ వలననే విశ్వాసమును, మరి యొక్కని ఆ యొక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయ శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మ వివేచనయు, మరి ఒకరికి నానా విధముల భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడింది. అయినను వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచిస్తూ కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసం మనలో అధికమవ్వాలి అంటే ఆత్మపూర్ణులై ఉండాలి. విశ్వాసము మనలో ఉన్నది అని చెప్పాలి అంటే, విశ్వాసంలో మనం ఆధిక్యత కలిగి ఉండాలి అని అంటే, విశ్వాసంలో మనం ఎదగాలి అని అంటే, మనము దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై ఉంటాం. విశ్వాసము మనలో కలిగే విశ్వాసం కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన విశ్వాస పూర్ణులై ఉంటాం. మనందరం కూడా మాట మాత్రమే విశ్వాసంలో ఉన్నామని మాట్లాడుకుంటూ ఉంటాం. మనం విశ్వాసంలో ఉండండి, మంచి విశ్వాసంలో ఉన్నాము. మనందరం బలమైన విశ్వాస యాత్రలో ఈ లోకంలో క్రీస్తు దగ్గర ఉంటాం అనుకుంటున్నాం. ఈ విశ్వాసం ఫలభరితంగా ఏమంటున్నాడు? ఆ కార్యసిద్ధి కలుగు చేయను అంటున్నాడు. 10వ వచనం చివరి వాడండి, కార్యసిద్ధి కలుగునేచున్నాడు. విశ్వాసము మనలో కార్యాన్ని జరిగించుచూ ఉంటుందట. ఏంటి కార్యసిద్ధి? ఈ విశ్వాసం దేని వలన కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన కలుగుతుంది. సో ఇప్పుడు విశ్వాసం కావాలంటే మనకి ఏముండాలి అంటే పరిశుద్ధాత్మ పూర్ణమై ఉండాలి. అనగా ఆత్మాభిషేకం ఉండాలి. ఆత్మాభిషేకం కలిగిన వారికి ఆయన కొన్ని వరాలు ఇస్తా అంటున్నాడు. ఏమేమి వరాలు ఇస్తారు అంటున్నాడు చూడండి. ఒకరికి స్వస్థపరిచేవారు, మరొకరికి బాగు చేసేవారు, మరొకరికి అద్భుతాలు చేసేవారు, భాషలకు అర్థం చెప్పేవారు. ఈ రీతిగా అనేకమైన వరములన్నీ కూడా దేనిలో ఉన్నాయంటే విశ్వాసంలో ఉన్నాయి. విశ్వాసానికి మూలం ఏంటయ్యా అంటే పరిశుద్ధాత్ముడే. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగి ఉంటామో, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం కలిగిన వారు విశ్వాసులు ఆధిపత్యాన్ని, ఆధిక్యతను, ఎదుగుదలను కలిగి ఉంటాం. ఎవరైతే ఈ విశ్వాసంలో ఆధిపత్యం కలిగిన వారు ఉంటారో, ఆధిపత్యం కలిగిన వారు ఉంటారో, ఎదగటం ఆరంభిస్తారో, వారిలో దేవుడు తన కృపను పంచడం ఆరంభిస్తారు. ఎవరైతే ఈ కృపను పొందుకుంటూ ఉంటారో వాళ్ళు కార్యములు జరిగించేవారుగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నాకు విశ్వాసం ఉన్నదని నువ్వు చెప్పావు అనుకో, నేను మంచి విశ్వాసం అండి,
అని నువ్వు చెప్పావనుకో, నీ దగ్గర ఏమున్నదో నిరూపించడానికంటే నా దగ్గర కార్యసిద్ధి కలుగు చేయు దేవుని ఆత్మవరము నుండి అని చెప్పగలిగి ఉన్నాను. ఇప్పుడు ఆత్మవరము లేనివారు, ఆత్మాభిషేకం లేనివారు విశ్వాసుల కింద లెక్కిద్దామా? నా మాట కదా, బైబిల్లో ఉన్నమాట. మరొకసారి అదే వచ్చిన 12వ వచనం, 9వ వచనం, సారీ చూడండి, 8వ చూడండి. ఏమనగా ఒకరి ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి యొక్క ఆత్మను అనుసరించి బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆత్మ మూలంగా విశ్వాసమును, ఇవన్నీ దేని వల్ల కలుగుతాయి అంటే ఆత్మ మూలంగానే విశ్వాసం పెరగాలి. మనం విశ్వాసం పెంచుకుంటే అది ఎప్పటికైనా రాదు. మన విశ్వాసాన్ని పెంచుకోవటం దేని వల్ల పెంచుకోవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర మన విశ్వాసాన్ని ఆయన ఆత్మ మనం పెంచుకోగలిగితే బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, ఆత్మవరములను మనం పొందేటటువంటి విశ్వాసం మనకి. చాలామంది అనుకుంటారు విశ్వాసం అంటే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోవటం అనుకుంటారు. విశ్వాసం దేనికి ఉండాలంటే మంచి వ్యాపారం అభివృద్ధి చెందుతాను. చాలామంది ఏమనుకుంటారంటే విశ్వాసం అంటే అద్భుతమైనటువంటి బంగ్లా కట్టుకోవడం, లేకపోతే విస్తారమైనటువంటి సంపదలు సంపాదించుకోవడానికి నాకు బోల్డ్ అంత విశ్వాసం ఉంది అంటూ. ఇప్పుడు నీ విశ్వాసం దేని కొరకు ఉండాలి? నీ విశ్వాసం దేనికి ప్రయోజనకరంగా ఉండాలి అంటే నీలో పరిశుద్ధాత్మ ఫలములకు ప్రయోజనకరంగా ఉండాలి. పరిశుద్ధాత్మ ఫలాలేంటి? ఆత్మవరాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో ఆత్మవరాలు పరిశుద్ధాత్మకు ఫలాలు అయి ఉంటాయి. అవి కలిగిన వారు విశ్వాసంలో స్థిరులై ఉంటారు. అటు వారి జీవితాల్లో దేవుడు కార్యసిద్ధి కలుగు చేసే సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు. కార్యసిద్ధి కలుగు చేసే సామర్థ్యము నీలో ఉండాలంటే అంత విశ్వాసం ఉండాలి. అంత విశ్వాసం దేని వల్ల కలుగుతుంది అంటే పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంలో ఉండటం ఒక ఎత్తు అయితే, ఒకవైపు అయితే అందులో ఎదుగుట రెండవ రకమైన విశ్వాసం కలిగి ఉండాలని చెప్పడం ఒక భాగం అయితే, రెండవ భాగం ఏంటో తెలుసా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదగటం. విశ్వాసం ఎదుగుతున్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఫలములు ఇవ్వటం ఆరంభిస్తాడు, ఆత్మ ఫలాలు ఇవ్వటం ఆరంభిస్తాడు. ఇప్పుడు ఆత్మ ఫలములు లేవు అంటే మన ఆత్మతో సహవాసము లేదు. ఆత్మతో సహవాసం లేదు కాబట్టి మనం విశ్వాసంలో దేవుడితో సహవాసులుగా, లేకపోతే దేవుని యొక్క నడవడికలో ఉన్నవారుగా చెప్పడానికి మనకు అర్హత ఉన్నదా? లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలన మాత్రమే మనం విశ్వాసంలో నిరూపించుకోవాలి. ఎప్పుడైతే విశ్వాసంలోకి వస్తామో, విశ్వాసంలో వచ్చి మనం అందరితో ఉండకూడదు, ఎదగటం నేర్చుకోవాలి. నేను చాలా మందిని చూస్తాను, ఉపవాసాలు ఉంటారు కార్యాలతో, తప్పులేదు, ఉంటే మంచిది. ఎదురు చూస్తూ ఉంటారు కార్యాలు కూడా, మంచిదే. అది కూడా ఒక విధమైనటువంటి దేవుని కొరకు ఎదురు చూపేది. అన్నీ దేవుని దగ్గర నుంచి కావాలి అంటే, కానీ దేవుడు అంటాడు, నీకు కావాల్సినవి నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావు, కానీ నాకు కావాల్సిన దగ్గర కనపడటం మీద నువ్వు రెడీగా ఉన్నావు అంటే ఆయనకి ఏం కనపడాలి? నీలో ఏం కనపడాలి? బుద్ధివాక్యం కనపడాలి, జ్ఞానవాక్యం కనపడాలి, స్వస్థపరిచే వరం కనపడాలి, ప్రవచించే వరం కనపడాలి, వివేచించే వరం కనపడాలి, భాషలు మాట్లాడే వరం కనపడాలి, భాషలకు అర్థం చెప్పేది. అంటే ఇవన్నీ దేవునికి ప్రయోజనకరమైనవి. ఈ వరములన్నీ దేవునికి ఉపయోగపడతాయి. అంటే దేవుని పిల్లల రక్షణ కొరకు ఉపయోగపడే ఆత్మ సంబంధమైన నియమాలు ఇవన్నీ. దేవుని కార్యాల కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించే వరకు
నీలో ఒకటి ఇవి కనబడాలంటే. ఇవి లేకపోతే నీకు కావాల్సిన దేవుని దగ్గర ఉండే ప్రయోజనం ఉందా? నీకు కావాల్సిన అన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నాం. మరి దేవుడు ఇవ్వాలనుకున్నాయి, దేవుడు ప్రవచన వాళ్ళని ఇవ్వాలనుకుంటాడు, బుద్ధివాక్యాన్ని ఇవ్వాలంటాడు, జ్ఞానవాక్యాన్ని ఇవ్వాలంటాడు, స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకారు మార్కార్యాలు జరిగించే కృప నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు ఇవ్వాలనుకుని నువ్వు పొందుకోగలవా? నీ విశ్వాసానికి దేవుని మాదిరిగా పెడతావు, నీ జీవితాన్ని మాదిరిగా పెడతావా? దేవుని కోరికను మాదిరిగా పెడతావా? దేవుని కోరిక ఏంటి? ఆయన ఆత్మతో నింపబడి, ఆయన ఆత్మఫలాలతో ఉండి, ఆత్మవరాలతో ఉండి ఆయన మహిమాలతో బ్రతకడం దేవునికి ఇష్టం. కానీ మన విశ్వాసాన్ని దేవులో ప్రదర్శిస్తామంటే మన యొక్క అవసరతను తీర్చుకుంటాం కదండి. విశ్వాసంలో రెండు రకాలు కనబడుతున్నాయా? ఒక విశ్వాసమేమో మన అవసరతను తీర్చేది, మరొక విశ్వాసమేమో దేవుని అవసరం తీర్చడానికి సిద్ధపరిచేది. ఇప్పుడు మనిషికి ఏది కావాలి? ఏది ముఖ్యమైనది? దేవుని యొక్క అవసరాలు తీర్చగలిగేటువంటి విశ్వాసము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారికి ఉంటుంది. దేవుని అవసరాల నిమిత్తమై సిద్ధపడే మనుషుల యొక్క జీవితాలు దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసే జీవితంలోనే ఆత్మతో నడిపించబడడం అనుకుంటే, మన అవసరాల నిమిత్తం దేవుని కొరకు పడుతున్నాం అనుకోండి, మన అవసరాల నిమిత్తం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, అది నీ స్వార్థపూరితమైనటువంటి. సరిగ్గా నిన్నటి దినాన 8:40 మేము ప్రయాణమై పెడతా ఉన్నాం. సరిగా ఇబ్రహీంపట్నం దాటింది, మా గుంగలు దాటాము, మా విలేజ్ కూడా దాకా 1 కిలోమీటర్ వెళ్ళాం. నిన్న రాత్రి 2 గంటల సమయాన మా మేనత్త చనిపోయిందని మాకు కబురు రావడం, ఉదయాన్నే ఆ రాత్రికి ఆ బాడీని తీసుకుని వాళ్ళు గుంటూరు వెళ్ళిపోతా ఉన్నారు, ఆ ప్రకాశం జిల్లా వెళ్తూ ఉన్నారు. నాకు 4 గంటలకు ఫోన్ చేశారు, బయలుదేరేవా? నేను 5:30కు బయలుదేరుతున్నా అని చెప్పాను. 6 గంటలకు హడావుడిగా బయలుదేరి కార్లో పెడతాం. నేను జనరల్గా కారు ఎక్కినప్పుడు ఎప్పుడు కూడా పాటలు వింటమో లేకపోతే ప్రేయర్ చేసుకోవటం జరుగుతుంది. అయితే నా మనసు ఎక్కడ లేదు, దైవిక సమాధాన విషయాల మీదే నేను వేవు రికార్డ్స్ పెట్టుకొని వింటాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దగ్గరగా మాకు ఆ ముందున్న కార్యక్రమం ఎంతే దూరం ఉంది. నేను మామూలుగా ఎప్పుడు కూడా నా చూపు ముందే ఉంటుంది, లేదా ప్రాంతంలో ఉంటుంది. మేము ఈ ఏడావిడిలో ఉండిపోయినాం. సరిగ్గా మా డ్రైవర్ వెళ్ళి ముందున్న కారు కొడితే ఇట్లా పోతున్న ఆ కారు రోడ్డుకి ఆ వైపు నుంచి ఈ వైపుకి వచ్చేసి మాకు ఎదురు తిరిగింది. అంటే ఎంత స్పీడ్గా ఆ కారు కొట్టిందంటే వాళ్ళ కారు సగం పాడైపోయింది, వెనక మొత్తం పాడైపోయింది. దేవుడి మహాకృప, మా కారు చాలా డ్యామేజ్ అయిపోయింది మా కారు. సడన్ బ్రేక్ కొట్టగానే నేను ఆ ముందు సీట్లో కూర్చుని వెళ్ళి నా తల వెళ్ళి అద్దాన్ని తాకితే అద్దం పగిలిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అద్దాన్ని తాకింది, అద్దం పగిలిపోయింది. మేము ఈ వెంటనే 50-60 పెన్ను చుట్టూ వచ్చేసారు. వచ్చి వాళ్ళు ఆ డ్రైవర్ని పిలుస్తూ తీరా ముందు కనెక్ట్. ఇక పోలీస్ స్టేషన్ అంటున్నారు, రకరకాల నేనైతే చేతులు కట్టుకొని వెనక నిలబడి నా కారులో ఉన్నటువంటి ఆ శిలువను చూస్తూ నిలబడిపోయింది. సతీష్ వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు వీళ్ళతోటి. వాడు ఏదో మాట్లాడుతున్నారు, చాలా గందరగోళంగా మాట్లాడుతున్నారు. వాడు ఆవులు వెళ్ళానంట, మాకు తెలియదు. అయితే ఎవరో ఒక అతను అనుకోకుండా పోతున్న వేరే వాళ్ళ కారును చూసి వాడు ఆగి వచ్చి మాట్లాడి ఆ శిలువను చూసుకుంటూ వచ్చారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనుకుంటూ వచ్చారు. ఎవరు చెప్పిన ప్రైజ్ ది లార్డ్ మాకే తెలియదు. బండిలో తెల్లని సిలువగా ముత్యాల దండ సిలువ ఎలాడుతూ ఉంది. సిలువను చూసి ప్రైజ్ ది లార్డ్ అనుకుంటూ వచ్చారు. ఎవరు చెప్పినో తెలియదు మొత్తం. తర్వాత సతీష్ని అడిగాడు, ఏమనంటే ఇదిగో ఈ కారు ఓనర్ ఎవరంటే ఈయనే పాస్టర్ గారు అని చెప్పి. ఆ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అని. చూడండి ఎంత అద్భుతం అని అంటే, మేము కొట్టిన కారు సిఐడి జడ్జిది.
మేము ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాల్సిందే, బయటకు వచ్చింది లేదు. నా కారు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక నా జీవితంలో మళ్ళీ కారు తెచ్చుకోలేదు. పోలీసు వాళ్ళు చేతులు పెట్టి ఆగమైపోతాం. అండ్ అదే సమయాన ఆ కారులో 8 సంవత్సరాలు ఒక పిల్లలు 2 ఉన్నారు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, ఒక ముగ్గురు, ఒక ఆడ మనిషి ఉన్నారు. వాళ్ళు ఆ కారు లేచి పడిన తీరు చూస్తే రోడ్డుకి చివరిన ఉన్నటువంటి మా కారు, వాళ్ళ వెనకే మేము వెళ్తున్నాం. ఆ కారు మేము కొట్టిన కొట్టుడికి రోడ్డు పూర్తిగా అవతలకు వెళ్ళిపోయింది. ఒకవేళ ఆ కారు అవతలకు వెళుతున్నప్పుడు ఇటువైపు నుంచి మీరు అటువైపు లారీలో, బస్సులో వస్తే కారులో ఉన్న ఒక్కడ కూడా బ్రతకలేదు. శవాలు బీచ్ అయిపోయాయి. మొత్తం ఆ కారు అవతలకి వెళ్ళి పట్టిపోయింది. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఒక 40 నిమిషాల దాకా నేను తేరుకునేది ఏం జరిగింది. అందరూ మాట్లాడుతున్నారు, తిడుతున్నారు, ఏదో జరుగుతుంది. నేను అలా ఉండిపోయిన ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఈలోపు ఆ బ్రదర్ గారు వచ్చి, మీరేమో అంటే పాస్టర్ గారా బోరబండలో నేను నా గురించి 40-45 మంది పాస్టర్ తెలుసని రైతులాడు బ్రదర్, దేవుడు కృప, ఎవరికి ఏం కాలేదు, మీరు బ్రతికారు, మీరు అందరూ బ్రతికారు, సరే నేను మాట్లాడతారని నా దగ్గరికి వెళ్ళి ఆ కార్లో వాళ్ళ దగ్గరికి, ఇది నా బామ్మర్దేనండి, సొంత బామ్మర్ది, రే పాస్టర్ గారు మన పాస్టర్ గారు అనేసరికి చూడండి, అప్పటిదాకా అరుస్తున్న జనాంగం అంతా కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. పాస్టర్ అనే పేరు వినగానే సైలెంట్ అయిపోయారు. లేకపోతే మా పరిస్థితి ఎంత దూరం ఉండేదంటే కారు పోలీస్ స్టేషన్లో పెట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాల్సి వచ్చేది. అదంతా ఒకవైపోతే ఎన్ని లక్షలు ఖర్చు అయ్యో మాకు తెలియదు. ఇప్పుడు కూడా బాగానే ఖర్చు అవుతుంది. అయితే ప్రేమ దేవుడు మమ్మల్ని కాపాడింది ఏంటంటే కారులో వేలాడుతున్న సిలువ. హల్లెలూయా. అంతమంది ఉన్నారు, తలా ఒక చేసి కొడితే ఏముండదు, పప్పు అయిపోతాం మేము. వాడు అంటున్నారు, ఏమన్నా ఒక కారు అట్టుకుంచి ఇటుగా ఏదైనా వెహికల్ వస్తే కారులో ఉన్న వాళ్ళు 5 మంది మొత్తం చచ్చిపోయారు. మేము ఇంకొక ఆ స్పీడ్ బ్రేకర్ దాటితే మా కారు ఎగిరిపడేది. అంటే మాది పెద్ద కారు కాబట్టి మాకు పెద్దగా ప్రమాదాలు ఉండవు. ఎందుకంటే మాది చాలా బలమైన పెద్ద కారు, చాలా విలువైన కారు కాబట్టి తగిలితే కొంచెం లోపలకి ఏం పెద్దగా ఏం కాదు, ఏదో అయితే కొంచెం కారు డ్యామేజ్. కానీ అవతల వాళ్ళ కారు మొత్తం వెనక సీట్ మొత్తం వచ్చి వెళ్ళిపోతే వెనక సీట్లో కూర్చుని 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు 2, ఇంకొక ఆమె, వాళ్ళ తమ్ముడు, మొత్తం ఇలా ఇట్లా అయిపోయారు. నేను తర్వాత మెకానిక్ షెడ్ కింద కారు మొత్తం చూపిస్తే సగం కారు నాశనం అయిపోయేది. శ్రీమన్ దేవుడు పెట్టారు. నేను ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు విశ్వాస యాత్రలు ఆత్మ సంబంధిగా ఉంటేనే ఈరోజు మేము బ్రతకాలి. ఒకవేళ మా కోసం ప్రభు దగ్గరికి వస్తే బ్రతుకునేటోడమా? మా కోసం ప్రభుని వెంబడిస్తే బ్రతుకుతాడమా? ఛాన్స్ లేదు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. 2 పదాలు మమ్మల్ని కాపాడినండి. ఒకటి దేవుని యొక్క సిలువ, రెండవది పాస్టర్ అన్నమాట. అనేక మందికి 50-60 మంది పైన వచ్చారు. కేవలం ఎవరి కాడు ఫోటోలు తీస్తున్నారు, ఎవరి కాడు పోలీస్ స్టేషన్ అంటున్నారు, ఎవరి కాడు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఇక ఎగురుతున్నారు అందరి మీద. నేను మాత్రం చాలా అంటే చిన్నపిల్లలను చూసేసి చాలా కన్ఫ్యూజన్ అయిపోయినా, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. 2 గంటల దాకా అక్కడే నిలబడ్డాను. నేను ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితి. పెద్దవాళ్ళకి ఏమైనా పర్వాలేదు, చిన్నపిల్లలు ఆ చూసిన దానికి హార్ట్ అటాక్ చచ్చిపోతారు. వాడు ఎంత భయంకరంగా మన పిల్లలు చూడడానికి చాలా బాధ అనిపించింది. ఏమని దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన ఒక 5 మంది అయితే ఖచ్చితంగా చచ్చిపోవచ్చు. నేను తర్వాత మీకు ఫోటోలు చూపిస్తాను. మా కారు ఎంత డ్యామేజ్ అయిందో, వాళ్ళ కారు ఇంకా నాకంటే డబుల్ ఎక్కువ డ్యామేజ్ అయింది. ఎంత లేదన్నా ఇప్పుడు 2 కార్లు బాగు చేయించాలంటే 3 లక్షలు పైన అయింది. 3 లక్షల దగ్గర ఈజీగా అవుతుంది నాకు ఈ 2 కార్లు రిపేర్ చేయాలంటే. కానీ దేవుని కృప, నా 23 ఏళ్ళ ఈ ఆత్మీయ జీవితంలో నా కారు యాక్సిడెంట్ కావడం ఇదే మొదటిసారి. నా కారు యాక్సిడెంట్ కావడం ఇదే మొదటిసారి. ఎప్పుడు యాక్సిడెంట్ కాదు. నిన్న ఎట్లా ఇంటికి వచ్చినా తెలియదు. నిన్నంతా తిరిగి వచ్చి నిలబడటానికి కూడా ఒకటి లేదు. చాలా బాడీ పెయిన్స్ ఉన్నాయి. కానీ ఈరోజు ఇంకెవరన్నా ఉంటే మందిరాన్ని నడిపించుకోనని చెప్పి పడుకుందామని అనిపించింది. దేవుని మందిరానికి ఏ స్థితిలోనైనా రావడం నాకు ఇష్టం కాబట్టి ఈరోజు మందిరానికి రావాలా, దేవుని దగ్గర ఉండాలి అని ఆశపడ్డాను. దేవుని ఇప్పుడు దాకా నడిపించి
హల్లెలూయా. చూడండి, రెండు రకాల విశ్వాసాల గురించి మనం మాట్లాడుతాం. ఒకటి, ప్రభు ఆత్మ చేత నడిపించి ప్రభు యొక్క కార్యాలు మన జీవితాల్లో స్థిరపరిచేవి. రెండవ విశ్వాసం ఏంటంటే ప్రభు దగ్గర నుంచి మన జీవితానికి కావాల్సిన తెచ్చుకొని మనం అనుభవించి. ఇప్పుడు మనం అనుభవించే ముఖ్యమా, ప్రభు మనకు సాధించే ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పండి? ఏ విశ్వాసం ముఖ్యమైనది? ఈ ఆత్మ ఫలాలే కానీ, ఆత్మ వరాలే కానీ, ఇవన్నీ కూడా ప్రభు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనలో నుంచి నశించిపోతున్న ప్రజలకి చూపించగలిగినటువంటి స్థితిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుడు చూడండి, కింద వచ్చిన చూడండి, అక్కడేమో రాసుకుంటాం. కింద వచ్చిన చదువుంది, అదే వచ్చిన శరీరం ఏకమైనను అనేకమైన అవయవములను యాలాగు శరీరం ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, అలాగే ఎలాగ ఈ శరీరం యొక్క అవయవములన్నిటినీ అనేకమైన ఒక్క శరీరమై ఉండొచ్చు, అలాగనే క్రీస్తుపై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కార్యాలు జరిగించేవాడు యేసులో శరీర భాగమై ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నుంచి పొందుకునేవాడు కూడా యేసులో భాగమై ఉన్నాడు. యేసు ప్రభు దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్నవాడు కూడా యేసు ప్రభులో నుంచి వస్తాడు. యేసు ప్రభుకి ఈ లోకంలో సేవ చేసేది కూడా యేసు ప్రభు సంబంధం, బయటవాడేం కాదు. కానీ ఎవరికి ప్రాధాన్యత ఉంటుంది? అందరూ క్రీస్తు సంబంధులే. మనమందరం మందిరంలో కూర్చున్నాం, మనందరం క్రీస్తు సంబంధమే, కాదనట్లేదు. కానీ క్రీస్తు కొరకు సాధించిన వారు, క్రీస్తు కొరకు సంపాదించిన వారు, క్రీస్తు కొరకు ఉపయోగపడిన వారు, క్రీస్తు కొరకు మారిన వారు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు, క్రీస్తు కొరకు బ్రతికే వాడికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందా? మన కోసం బ్రతికే విశ్వాసం ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అత్యధిక శాతం చాలా మంది ఆత్మీయ జీవితాల్లో మనం చూస్తాం. వారి ప్రార్థన జీవితంలో, వారి ఆత్మీయ జీవితంలో భూమి మీద తన కొరకు సంపాదించుకునే విశ్వాసాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటాం. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడున్న మనం అందరం కూడా ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నీ కూడా మన కొరకు సంపాదించుకోవడానికి కావలసిన వాటిని ప్రభు దగ్గర ప్రదర్శించడం తప్ప వేరే విశ్వాసాన్ని మనం ప్రదర్శించినట్టు ఎవరైనా చెప్పగలరా? నాకు ఈ ఆశీర్వాదాలు, ఈ దీవెన నాకేం అక్కర్లేదండి, నేను ప్రభు కొరకు చస్తే చాలు, ప్రభు కొరకు బతికితే చాలు అనుకోగలిగిన విశ్వాసంలో మనం ఉన్నటువంటి చరిత్రలు ఎంతమంది కొన్ని చెప్పగలరా? ఖచ్చితంగా మన విశ్వాసం ఏంటంటే నీకు కావాల్సింది సంపాదించుకోవడం. మన విశ్వాసం ఏంటంటే నీ జీవితాన్ని సుఖమయం చేసుకోవడం. మన విశ్వాసం ఏంటంటే మనం గొప్ప దానికి సంబంధించిన విశ్వాసాన్ని నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రదర్శిస్తావే. కానీ యేసు క్రీస్తు ప్రభు దగ్గర నుంచి మనం పొందుకున్న ఆత్మవరాలు ప్రభురాజ్య స్థాపన నిమిత్తమై, ప్రభు యొక్క మహిమార్థమై బ్రతికేటువంటి కృప మన దగ్గర ఉండదండి. అలా ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వచ్చిన మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యేసు క్రీస్తునందు వారికి సున్నతి పొందుటి అందేమి కానీ పొందకపోవటి అందేమి కానీ ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమందును. హల్లెలూయా. విశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది అంటే మనం ప్రేమలో, క్రీస్తు ప్రేమలో అధికంగా ఉండటం. నేను బాప్తిజం తీసుకున్నా,
బాప్తిజం తీసుకుంటే విశ్వాసమేనా? రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నా పరిశుద్ధం అయిపోతామా? వాక్యం చదువుతున్నాం, పరిశుద్ధం అయిపోతామా? క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, నీతిమంతులు అయిపోతామా? కాదు. యేసయ్య ప్రేమ యథావిధిగా చూపిస్తేనే మీ జీవితాల కార్యాన్ని సాధించాలి. ప్రేమను చూపించే దాంట్లో విశ్వాసం కావాలి. అప్పుడు నీ లోపల కార్యాలు జరుగుతాయి. విశ్వాసంలో ప్రేమ, ఇది కొత్తగా ఉంది కదా ఈ పదం. విశ్వాసంలో ప్రేమ ఏంటి? ఏమండి విశ్వాసంలో ప్రేమ ఏంటి? విశ్వాసం ఉన్న ప్రేమ ఎక్కడ నిలబడిందంటే, పూర్వకాలంలో టూటస్ అనే ఒక రాజు ఉండేది. ఆ రాజు ఈజిప్ట్ దేశంలో, ఈజిప్ట్ రాజు పిరమిడ్లు కట్టినప్పుడు, సమాధులు కట్టినప్పుడు ఈ టూటస్ అనే రాజు చనిపోతే తన యొక్క సమాధి అనగా పిరమిడ్లో ఒక 3 వస్తువులు పెట్టారు. ఆయన యొక్క శవం పక్కన. 1 తేనె, 2 గోధుమలు, 1 తేనె, 2 గోధుమలు, 3వది జొన్నలు. ఏం పెట్టారు? తేనె, గోధుమలు, జొన్నలు. మనం పాడుకుంటాం, తేనె కంటే తీయనైనది నా యూసు ప్రేమని కదా, చక్కగా పాడుకుంటాం. చూడండి, ఆ సమాధిలో పెట్టినటువంటి 3000 సంవత్సరాల తర్వాత ఆ టూటస్ అనేటువంటి రాజు సమాధిలో ఆయన సమాధితో పాటుగా ఈ 3 పెట్టారు. 3 వస్తువులు పెట్టి సమాధిని క్లోజ్ చేశారు. 3000 సంవత్సరాల తర్వాత ఒక శాస్త్రవేత్త పరిశీలన చేస్తూ ఉండగా ఆ సమాధిని లోపలికి వెళ్ళి చూస్తూ ఒక అందమైన సమాధి తెలుస్తుండగా లోపల 3 రకాల వస్తువులు ఉన్నాయి. 3 రకాల వస్తువులు. తేనె చూస్తే పాడైపోయింది. 3000 సంవత్సరాల తర్వాత సమాధిలో తేనె పెట్టేందుకు, సమాధిలో గోధుమలు పెట్టేందుకు, జొన్నలు పెట్టేందుకు. అయితే 3000 సంవత్సరాల తర్వాత ఈ సైంటిస్ట్ శాస్త్రవేత్త ఏం చేస్తారంటే, ఆ యొక్క గోధుమ గింజలు తీసుకుపోయి ఒక నదీ తీరాన, నైలు నదీ తీరాన వాటిని నాటారు. మొలుస్తాయా చెప్పాలండి. మంచి చెప్పండి, డైరెక్ట్ చెప్పండి, తప్పైనప్పుడు. ఎన్ని సంవత్సరాలు విత్తనాలు అవి? 3000 సంవత్సరాలు. ఇప్పుడు ఈ నాటిన శాస్త్రవేత్త ఏమనుకుంటున్నాడు అంటే, ఇవి మొలుస్తాయి. ఇవి విత్తనాలు ఎన్ని సంవత్సరాలు? 3000 సంవత్సరాలు. ఎక్కడ తీశాడు? సమాధిలో తీశాడు. ఎక్కడ నాటాడు? నైలు నది తీరాన్ని నాటాడు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, ఆ విత్తనాలు మొలుస్తాయా అంటే మీరు అందరూ అంటున్నారు కదా, మొలవు అంటున్నాడు. మీరందరూ మొలవు అంటున్నారు. కానీ తనేమనుకుంటున్నాడు? ఖచ్చితంగా ఇవి మొలుస్తాయి అంటున్నాడు. ఎందుకు అంటే నైలు నది తీరంలో ఎటువంటి విత్తనాలను బ్రతికించే ఔషధ గుణం కలిగినటువంటి, అన్నింటిలో ఔషధ గుణం కలిగేటువంటి లక్షణాలు ఉన్నాయి. ఎవరి దగ్గర? అన్నిటిలో ఆ భూమిలో సారవంతమైన భూమి, విలువైన ఖనిజాలు కలిగినటువంటి వాటర్ అది. కాబట్టి ఎప్పుడైతే ఈ సారవంతమైనటువంటి భూమి, విలువైన ఖనిజాలు కలిగినటువంటి ఆ నీళ్లు ఆ 3000 సంవత్సరాల నాటి విత్తనాలను తాకగానే అవి మరొక ఆనందం వచ్చింది. తెలుస్తుందా? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అవిశ్వాస యాత్రలో ఉన్నా సారవంతమైనటువంటి భూమి అనగా దేవుని ఆత్మ, సకల విధమైన ఖనిజములు కలిగినటువంటి నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని వాక్యం దగ్గరికి, దేవుని ఆత్మ దగ్గరికి నీ వస్తే చచ్చిన స్థితిలో ఉన్న నీ విశ్వాసం బ్రతుకుతుంది. అది క్రీస్తు ప్రేమ ద్వారా మాత్రమే బ్రతుకుతుంది. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిన సంగతి. 3000 సంవత్సరాల
మనమేమో 27 సంవత్సరాలు ఏమంటే కింద అయిపోతాం. 10 ఏళ్ళ విశ్వాసంలో బతకడం అంటే చచ్చిపోతాం. పట్టుకుని ఆ విశ్వాసాన్ని పట్టుకొని నిలబడండి రాబోయ్ అంటే ఇప్పుడు కార్యం జరగలేదు, 2 సంవత్సరాల కార్యం జరగలేదు, ఒక వాగ్దానం తీసుకున్నాం, ప్రభు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానాలు తీసుకోవడం అలవాటే కదా. 1 సంవత్సరం వాగ్దానం చూసుకున్న సంవత్సరం ప్రార్థన చేసాం, వాగ్దానం నెరవేరున్నాం. అండ్ దెన్ సెకండ్ ఇయర్, దెన్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, 10 ఏళ్ళు అయిపోయింది, వాగ్దానం నెరవేరు. వాగ్దానం నెరవేరుతుందా? 10 ఏళ్ళు నెరవేరు వాగ్దానం నెరవేరుద్దా? మన తగలయ్యా నెరవేరదా? అదే 3,000 సంవత్సరాలు సచ్చినటువంటి గోధుమ కింద మొలిసింది, జొన్నలు మొలిసినాయి. దేవుని వాగ్దానం మొలవదా? హల్లెలూయా. విశ్వాసం ఎక్కడుండాలంటే దేవుని ప్రేమ, వాక్యం మీద ప్రేమ కలిగి, వాక్యం విశ్వాసం కలిగి నువ్వు దాని వైపు ఆకర్షించినట్లయితే, దాని వైపు నిలబడినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానం నీలో మొలకెత్తుతుంది. పల్లెము సాధించడం, కార్యమును సాధించడం. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలి? శాస్త్రవేత్తకు ఉన్నట్టు ఉండాలి. 3,000 సంవత్సరాల విత్తనాలు మొలుస్తుంది అనే విశ్వాసం భూమి మీద సామాన్యంగా ఎవడుకూడదు. ఉండదా? అపోస్తలుడైన పౌలు ప్రభు దగ్గర సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారిన తర్వాత తన విశ్వాస యాత్రలో బలపడటానికి ఆయనకు ఎన్నేళ్ళు పట్టిందో తెలుసా మీకు? పౌలు పరిపూర్ణమైన విశ్వాసుడిగా మారడానికి 14 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది? నా మాట వినండి, గట్టిగా చెప్పండి. ఎన్నేళ్ళు? ఒక మనిషిని మార్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఒక ఇంట్లో కార్యం జరగడానికి ఎన్నేళ్ళు పట్టాలి? పౌలు 14 సంవత్సరాలు యేసు ప్రత్యక్షత ద్వారా క్రైస్తవుడిగా మారితే ఆయన విశ్వాసి అని చెప్పడానికి, విశ్వాసంలో దేవుని కార్యాలు జరిగించడానికి, దేవుని దగ్గర బలపడటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అందరం కదా మనం వచ్చి ఎన్నేళ్ళు ఆయన యేసుబాబు దగ్గరికి లాగానే లటక్కన కార్యం జరగాలి, ఇన్స్టెంట్ కాపీ లాగా. ఓపిక ఉండదు, సహనం ఉండదు, బుద్ధి జ్ఞానం అసలు ఉండదు. ఇంకొక మాట నేను అనకూడదు, అది మీరు అనుకోండి. ఓపిక ఉండదు, సహనం ఉండదు. మరి 3,000 సంవత్సరాలు విత్తనం మొలిసింది అంటే, నా వైపు చూడండి, దిగులు చూడకండి. 3,000 సంవత్సరాల విత్తనం మొలిసింది అంటే విత్తనం నాటిన వాడికి ఎంత విశ్వాసం ఉండాలి? అవునా? ఎందుకంటే అతను ఆత్మపూర్ణుడు కనుక. పౌలు 14 ఏళ్ళు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కారణం ఏంటి అంటే దేవుడి మహావెలుగుతో కూడినటువంటి ఆత్మ పౌలు మీద దిగి వచ్చింది కనుక 14 ఏళ్ళు విశ్వాసంలో ఏ మాత్రం పక్కన ఆయన కార్యాలు చేయడానికి, సువార్త ప్రకటించడానికి, లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, బలమైన విశ్వాస వీరుడిగా, యోధుడిగా రావడానికి, పరిపూర్ణుడిగా దీన్ని ఏమంటారంటే విశ్వాసంలో ఎదగటం అంటారు. ఎదగడానికి ఎన్నేళ్ళు పట్టింది? I don't know. How many years it will take? I don't know. ఎన్ని సంవత్సరాలు పట్టిందో? ఇక్కడ ఏముండాలా? నేను విశ్వాసం గురించి మాట్లాడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి అంటే 2 ఉండాలి. నంబర్ 1, దేవుని ప్రేమ, దేవుని వాక్యమందుని ప్రేమ, దేవుని వాక్యమందుని విశ్వాసం, దేవుని వాక్యమందుని నమ్మకం. నంబర్ 2, రెండవదిగా దేవుని యొక్క ఆత్మాభిషేకం. దేవుని ఆత్మతో నింపబడిన నీవు వాక్యంలోకి వస్తే ఎన్నేళ్ళకైనా తరగని గని దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నేళ్ళకైనా. ఇప్పుడు నేను వార్తన కాదు, 18 సంవత్సరాల క్రితం దేవుడి దర్శనం చూపించి నేను మందిర హిల్స్లో ప్రేయర్ సేవలు పెట్టినప్పుడు
అక్కడికి వెళ్ళేటప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చింది ఆ కారు. ఆ కారు చూసి, ప్రభువా నాకు ఈ కారు నచ్చింది, నాకు ఈ కారు అని అన్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్ మీద వెళ్తా అంటున్నాను, ప్రభువా నా బైక్ పెట్టుకోవడం నాకు కష్టమైపోతే అంత పెద్ద కారు ఇస్తుంది, నీది కష్టం కాదా, వద్దులే ప్రభువా. కానీ ప్రభువా నన్ను ఇస్తాను. దేవునికి ఇస్తాం. 18 ఏళ్ళ తర్వాత అదే కారులో తిరుగుతుంది. ఒక దైవజనుడు ఉన్నాడు, డాక్టర్ డేవిడ్ పాల్ యాంగిట్స్ అని, సౌత్ కొరియాలో ఉంటాడు. ఇంతకుముందు సాక్ష్యం చెప్పిన సంఘస్థులందరికీ ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటంటే, ఇదిగో నేను పరిచర్య పోవడానికి దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, కొత్త సైకిల్ అని చెప్పాడు. అనగానే సంఘంలోని విశ్వాసం చేసి, అబ్బా మా పాస్టర్ గారికి కొత్త సైకిల్ వచ్చింది అని సంతోషంతో సారి కూడా బయటకు వెళ్తున్నాడు, పిల్లలు తిరుగుతున్నట్టుగా కొడుతున్నారు, తొమ్మిది చూస్తున్నారు, లోపలికి వస్తున్నారు. ఆ చర్చి కాంపౌండ్ ఎక్కడా సైకిల్ కనపట్లేదు, ఆ కాంపౌండ్ ఏ సైకిల్ కనపట్లేదు. కానీ అందరూ పోతున్నారు చూస్తున్నారు. పాస్టర్ గారు సైకిల్ వచ్చిందమ్మా, నడిచే బాధ తప్పింది. ఆ పాస్టర్ గారు కొంచెం జాగ్రత్తగా సుఖంతో కొంచెం క్షేమం జరగడానికి ఆయనకి గొప్ప దేవుడు, ఆ దేవుడు ఇచ్చిన అందరూ అనుకుంటుంటే, అందరూ పోయి చూసి వస్తుంటే ఆ సైకిల్ కనపడుతుంది. వీళ్ళందరికీ డౌట్ వచ్చింది, మాస్టర్ గారు నన్ను ఇంటి దగ్గర దాచిపెట్టుకుని వచ్చాడేమో అనుకున్నారండి. మాస్టర్ గారు కొంత నీళ్ళంటూ ఆలోటాడు, దోవ చేతులు ఉండవుంటారు, దొరుకుతున్న వాళ్ళు ఉంటారు కదా, దొరుకుతున్న వాళ్ళు ఉండబట్టుకోలేక వెళ్ళి పాస్టర్ గారు, ఏం పాస్టర్ గారు నువ్వు మాకు అబద్ధాలు చెబుతున్నాను, నువ్వు సైకిల్ కొన్నాను, సైకిల్ దేవుడు ఇచ్చాడు, ఏడున్న సైకిల్ అంటే ఏడున్నట్టు ఆయన మా అమ్మ కడుపులో ఉన్నాడు. హల్లెలూయా, మా అమ్మ కడుపులో ఉందన్నాడు. అదేంటి, మా అమ్మ కడుపులో నేను రావడానికి 9 నెలలు పట్టింది రాబోయ్. 9 నెలల తర్వాత నేను డెలివరీ అయినా అంటే నన్ను కడుపులో అమ్మ దాచి 9 నెలలు బయటికి పంపించింది. అట్లనే ఫ్యాక్టరీలో తయారైతుంది, కడుపులో నా సైకిల్ దాచి పట్టబడింది, అది డెలివరీ అయినా ఇంటికి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసము ఆయన సైకిల్ వచ్చిందా ఆగి పెట్టుకున్నాడు. అంటే ఎన్నెళ్ళు సైకిల్ రావడానికి ఎన్నెళ్ళు పట్టింది? డెలివరీ సిస్టమ్ అంటే 9 నెలలు లేదా 10 నెలలు. 10 నెలలు సచ్చినట్టు కావాల్సింది, ఇక ఆగడానికి లేదు. ఇక మరి ఆయన సైకిల్ కోసము ఎదురు చూసింటాడా? దేని మీద నమ్మకంతో ఎదురు చూసాడు? ఆ సైకిల్ దర్శనాన్ని చూస్తున్నప్పుడు, సైకిల్ గురించి వింటున్నప్పుడు ఆయన దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే సమయంలో దేవుని ఆత్మలో దేవుని వాగ్దానాన్ని నేను మీకు ఆశీర్వదించబోతున్నాను, విత్ వండర్ఫుల్ సైకిల్, ఒక సైకిల్ తో నేను ఆశీర్వదిస్తున్నానని వాగ్దానం. ఆయన దగ్గరికి ఏమొచ్చినాయి? ఆయన దగ్గరికి దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ఈ రెండు ఉండటం వల్ల ఆ సైకిల్తో పాటుగా ప్రపంచంలో అతిపెద్ద సంఘం అంటే మొట్టమొదటి సంఘం అదే సంఘం. హల్లెలూయా. విశ్వాసంలో అధికమవ్వాలంటే దగ్గర ఏముండాలి? దేవుని యొక్క ఆత్మ ఉండాలి, అండ్ దేవుని వాక్యాన్ని పట్ల అధికమైన ప్రేమ ఉండాలి. ఈ దీనిని ఎప్పటి వరకు విడిచిపెట్టుకోకూడదు? చివరి క్షణం వరకు విడిచిపెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నిన్న మౌనంగా నిలబడి చూస్తున్న మాట రావట్లేదు నాకు, మౌనంగా అది నిలబడి చూస్తా ఉన్నా, మాట రావట్లేదు. ఎప్పుడైతే ఎవరో వ్యక్తిని దేవుడు పంపించేసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పగానే, నా కారులో ఉన్న సిలువను చూసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడు. ఎవరు చెప్పుకుంటే ప్రైజ్ ది లార్డ్ తెలుసు, చుట్టూ ఉన్న వాళ్ళలో హిందూస్. ఆయన కారుకు చెప్పుకుంటా ప్రైజ్ ది లార్డ్, కారులో ఉన్న చెప్పుకుంటా నాకు తెలియదు, కానీ ప్రైజ్ ది లార్డ్ అన్నమాట మాత్రం కారులో ఉన్న సిలువకు చెప్పాడు. దేవుడికి స్తోత్రం కదా. ఎందుకంటే ఆ సిలువే లేకపోతే ఖచ్చితంగా ఈరోజు నేను జైల్లో ఉండిపోయాను, లేకపోతే ఖచ్చితంగా నేను చచ్చిపోయేటటువంటి, నాతో పాటు ఇంకొక 5-6 మంది చచ్చిపోయేటాడు, ముక్కలు అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఏ గొడవ లేకుండా సమాధానకరంగా నెమ్మదితోటి ప్రైజ్ ది లార్డ్ అన్న మాట, పాస్టర్ అన్న మాట దేవుడు కంప్లీట్గా సమాధానంతో నీకు పెట్టేసాడు. ఒక్కడంటే ఒక్కడు తిరిగి మారు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, విశ్వాసం ఏంటి? నా విశ్వాసం అంటే
నీ రాకపోకలేని యెహోవా నీకు తోడై ఉన్నాడు. మార్గంలో నిన్ను కాపాడటకు నా దూతలకి నన్ను కాపాడుతాడన్నా నా కార్లు కాపాడుతా అన్నాడా? కాపాడిందా? ఏదన్నా అంత పెద్ద యాక్సిడెంట్ ఏదైనా కారణం పెట్టి మాట్లాడతాను. అది ఇచ్చిన వాగ్దానం ఏంటి? వాగ్దానం ఏంటి? నిన్ను కాపాడును, నీకు తోడై ఉన్నాడు. తోడై ఉన్నాడా? ప్రైజ్లాడు చెప్పగానే కానీ అంత సమస్య పోయింది. అంటే ఆ ప్రైజ్లాడు ద్వారా నేను నీతోనే ఉన్నాను, నువ్వు భయపడు, నేను నీతోనే ఉన్నాను, కలవరపడకు. దేవుడికి స్తోత్రం. ₹1,00,000 ఖర్చు అయింది. ₹1,00,000 ఖర్చు అయితే ఇప్పుడు దాని రిపేరింగ్ వాళ్ళని చేయించాలని ఆ కారు అవతల వాళ్ళ కారు ఒక జడ్జిది, సిఐడి జడ్జిది. జడ్జి కారు కొట్టకంటే మాట్లాడి డిపార్ట్మెంట్ గదికి వచ్చింది. ఒక్క మాట జడ్జి అన్నాడు, ఏమన్నాడంటే కారుకి షోరూమ్ తీసుకెళ్ళి రిపేర్ చేసి అంతేకాదు కట్టిపోయాను. అదే వెరీ గుడ్ వర్డ్, మంచి మాట. దేవుడు మమ్మల్ని కవర్ పండించిందా? మరణపు ముందు విధించున్నావు. గడాంధకార ప్రయాణంలో సంచరించను నేను భయపడను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అంటే దేవుని ఆత్మ నాతో ఉన్నప్పుడు. ఎప్పుడయ్యా అంటే దేవుని వాగ్దానాలు, దేవుని వాక్యం నాలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ పదే వాగ్దానాలు మనలో జ్ఞాపకం చేస్తూ వాగ్దానాలు మనం ఆకర్షిస్తుంటే ఆటోమేటిక్గా మనం ఏమైపోతామంటే తగ్గించుకోవటం స్టార్ట్ అవుతాము, మార్పు చేయడంతో స్టార్ట్ అవుతాము, లోపడటం స్టార్ట్ అవుతాము, అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతాము, ఒకరినొకరిని ఆకర్షించడం స్టార్ట్ అవుతాము, ఒకరి మీద ఒకరికి ప్రేమలు పుట్టడం స్టార్ట్ అవుతాయి, గౌరవాలు స్టార్ట్ అవుతాయి. ఆటోమేటికల్లీ నీతో ఉన్న సమాజం మొత్తం కూడా ఆనందకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. నిన్న మేము కార్లో ఉన్నటువంటి 5 మంది చిన్నపిల్లలు వాళ్ళందరూ నేను కారు ఇచ్చేసి వస్తా ఉంటే వాళ్ళు అంటున్నారు కదా నాతోని, అక్షగారు మనల్ని దేవుడు కాపాడేయండి, దేవుడే కలుగు చేసుకోకపోతే ఈరోజు మనం బ్రతుకున్నట్టు. అంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారులో ఉన్న వ్యక్తులంతా కూడా ఎగిరి రోడ్డు అవతల పడిన తర్వాత వాళ్ళకి చిన్న గాయం కాలేదు. కారులో ఉన్నాడు ఎంత భయపడాలి, ఎంత రివర్స్ అవ్వాలి, ఎంత కొట్టాలా మమ్మల్ని, ఎంత చంపాలా మమ్మల్ని, ఒక మాట అనుకోకుండా నాతో కలిసి గేట్ దాకా వచ్చి అంత ఏమంటున్నారు తెలుసా? దేవుడు మనల్ని ఈరోజు కాపాడు. దానికి నేను చెప్పే జవాబు ఏంటో తెలుసా? ఏం చెప్పంటాను అర్థం చేసుకోండి. రైతులాడు చెప్పరా? ఇటువంటి జరగకపోతే నా ప్రభు సాక్షణాలు నిలబడదు. హల్లెలూయా. అంటే ఆ యాక్సిడెంట్ని నేను ఏమైనా తీసుకున్నానంటే ఇది నా జీవితంలో ఒక సాక్ష్యంగా తీసుకోవడానికి పాజిటివ్ మైండ్తో తీసుకో. అక్కడ దేవుడు మహిమ పట్టాడు. దేవుడు మహిమ కార్యాలను నా జీవితంలో నేను చూడాలి అంటే ఇటువంటి జరగాలండి. జరిగినాయి. ఇప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడా లేదా? అంత పెద్ద యాక్సిడెంట్లో శవాలు ముక్కలు అయిపోవాల్సిన మేము ఏమీ కాకుండా చిన్న ఈ చేతి మీద చిన్న గీత అయింది తప్ప, కొంచెం ఆ బాడీ ఎక్కువ పట్టడం వల్ల బాడీ అంతా చాలా పెయిన్స్ ఉన్నాయి. ఈ రిప్స్కి డ్రైవర్ సీట్ తగిలింది. దాంతో మించి నా తల వెళ్ళి ఆ ముందున్న మిర్రర్ మొత్తం బయలుపోయింది. ముందున్న అద్దం మొత్తం బయలుపోయింది. కానీ అద్దం బయలుదేరి తలకాయ పడాలి. ఒక్క గాజు పెంకు నాలో పుచ్చుకోలేదు. నాకే కాదు, నాతో ప్రయాణిస్తున్న 8 మంది పుచ్చుకోలేదు. పెడుతున్నాడు. హల్లెలూయా. కార్లు అయితే ఘోరంగా డ్యామేజ్ అయిపోయింది. కానీ ఆ కార్లో వ్యక్తులు మేము మాట్లాడుకుంటూ వస్తున్న సంభాషణ ఏంటి? అంత పెద్ద యాక్సిడెంట్లో అంత తర్వాత ఫోటోలు చూడండి, మీకు అంత గుండె ఆగిపోతే అంత భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి అతను ఏమంటున్నాడు తెలుసా? దేవుని మహాకృపండి మనం బ్రతికే రోజున. దానికి నేనన్న మాట ఏంటో తెలుసా? ఏంటంటే ఇటువంటి జరగకపోతే దేవుని మహిమేంటో మనకు తెలియదు.
లేదా దేవుడు మనం మహిమపరుస్తున్నాడు. నేను చక్కగా సమాధానంగా మేము మాట్లాడుకొని ఎటోళ్ళకి ఎగిపోయాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఏమన్నదంటే దేవుని ప్రేమ ఉన్నది. ఏమన్నది ఇక్కడ? ఒకవేళ దేవుని ప్రేమ వాళ్ళలో లేకపోతే ఖచ్చితంగా వాడు మమ్మల్ని కొట్టుకోడు, ఖచ్చితంగా మమ్మల్ని జైలు పంపించడు, ఖచ్చితంగా మేము రక్తంతో బయటపడేటవాడు. అలా ఒక చేస్తే ఏముంటుంది? అలా ఒక చేస్తే ఏముంటుంది? కానీ ఏముంది వాళ్ళలో? ఆ కార్లో ఉన్న వాళ్ళలో, డ్యామేజ్ అయిన కార్లో ఉన్న మనుషులు ఏమన్నది? హల్లెలూయా. ప్రేమ దేన్ని సాధించింది? సమాధానమైన కార్యము సాధించింది, నెమ్మదైన కార్యం సాధించింది. నీ దగ్గర ప్రేమ లేదా? నీ ఇంట్లో సమాధానం లేదు. నీ దగ్గర ప్రేమ లేదా? నీ ఇంట్లో నెమ్మది లేదు. నీ దగ్గర ప్రేమ లేదా? నీ బ్రతుకులో ఏ ప్రేమ లేదా? దౌర్భాగ్య జీవితం గడుపుకో. జాగ్రత్త. విశ్వాసంతో ఉన్నాము, మన విశ్వాసులు మనం చెప్పుకున్నామంటే ఖచ్చితంగా 3 విషయాలు జరుగుతాయి. నెంబర్ 1, దేవుని ఆత్మతో నిత్య నింపబడాలి. అండ్ నెంబర్ 2, దేవుని వాక్యం నీలో ఉండాలి. నెంబర్ 3, దేవుని ప్రేమ ఉండాలి. విశ్వాసం అంటే ఈ 3 కలిసి ఉంటాయి. నాకు విశ్వాసం ఉందంటే ఏం చెప్పాలి? నీ దగ్గర ఏముంది? విశ్వాసానికి అర్హతలు ఏంటి? నేను విశ్వాసం అని చెప్తే నీలో దేవుని వాక్యం నిలుచుకుంటాను. నేను విశ్వాసం నువ్వు మాట్లాడవా? దేవుని ఆత్మ పూర్ణంగా ఉండాలి. నువ్వు విశ్వాసాన్ని మాట్లాడవా? ఏ పరిస్థితుల్లో అసలు దేవుని ప్రేమను చూపించగలిగి ఉండాలి. లేకపోతే నాశనకరమైన మనుషులు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ. అందుకే పౌలు అంటారు కదా, అన్నీ ఉన్నా ప్రేమ లేని వాడనైతే ఇప్పుడు చెప్పండి, మనకి విశ్వాసం గొప్పదే ఉంది, ప్రేమ లేకపోతే చెప్పాలా? సమాధానపడే మనసు లేకపోతే, సహాయం చేసే గొడవ లేకపోతే, ఆదరించే లక్షణం లేకపోతే, ఒకరినొకరు సహాయం చేసి ఒకరు ప్రార్థించే లక్షణం, ఒకరికొరకు ఒకరు త్యాగం చేసేటువంటి ఈ లక్షణాలు దేవుని ప్రేమలో నిలిచి ఉంటాయి. ఆ ప్రేమ లేని వాడు సాతానుగాడి సంబంధం. విశ్వాసి లేకపోతే విశ్వాసం. నేను ఒక మంచి విశ్వాసం అంటే ఏముండాలి? 3 లక్షణాలు ఉండాలి. విశ్వాసి అన్నవాడు ఇది చూడండి, పైకెత్తాలి, తమను పైకెత్తాలి. నేను విశ్వాసి అని చెప్పాలంటే దగ్గర ఏం కనపడాలి? మొట్టమొదటి తరగతి ఆత్మపూర్ణుడై ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపుదల కలిగిన వాడు. పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన వాడు భాషలు మాట్లాడతారు, స్వస్థతలు చేస్తారు, ప్రవచనాలు చెప్తారు. ఇవన్నీ ఎవరి కోసం? మీకోసం కాదు. ప్రవచనం ఎవరికి కావాలి? చెప్పేటి వాడు ఎదుర్కొన్నవాడు చెప్తాం. దర్శనం ఎవరికి చూడాలి? మాకు దర్శనం వారు ఎవరి గురించి చెప్పాలి? ఎదుటి వారి బ్రతుకుల్లో ఉన్నటువంటి సమస్య గురించి చెప్తాం. నాకు ప్రవచనం వారు ఎవరి గురించి నేను చెప్పాలి? దేవుని పేరట ఎదుటివాడు బ్రతుకు బాగోవడం గురించి ప్రవచించాలి. నాకు భాష వారుంది, ఎవరి కొరకు చెప్పాలి? ఎదుటివాడు క్షేమం కొరకు ప్రభుత్వ భాషలతో మాట్లాడాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ వరంలో కూడా, పరిశుద్ధాత్మ అభిషేకంలో కూడా నీకంటే నీ ఎదుగుతున్న ప్రజలని ప్రభు దగ్గరికి మేలుకరంగా తీసుకురావడానికి, మార్చడానికి ఆత్మపూర్ణులై చేస్తారు. హల్లెలూయా. ఆ పని చేయని వాడు ఎవరంటే స్వార్థపరులు. మనకేముంది అంటే స్వార్థం ఉంది. ఏది స్వార్థం? ఎందుకు వచ్చావు చర్చికి, ఎందుకు వచ్చావు ప్రార్థనకి అంటే దేవుడు నాకు ఒక ఇల్లు ఇవ్వాలా, నాకు భర్తలు ఇవ్వాలా, భార్యలు ఇవ్వాలా, పిల్లలు ఇవ్వాలా, ఇంకేవో చెత్తా శనాలు అంతా దేవుడి దగ్గర పెట్టి పెట్టేసుకుంటాడు. అరే నాయన, దేవుడు భూమి మీద నేను పెట్టినోడు, పురుషుడిగా నేను చేసినాడు, స్త్రీని నీకు సిద్ధపరిచింది కదా, రాదా వస్తుందా? స్త్రీనిగా చేసినవాడు పురుషుడు రాదా? వస్తాడా? చదువు ఇచ్చినాడు దేవుడు, ఉద్యోగం మీద, వ్యాపార జ్ఞానం ఇచ్చిండు, వ్యాపారం అభివృద్ధి చేయగా, కుటుంబాన్ని ఇచ్చిండు, ఉండడానికి ఇల్లు ఇవ్వడా, కట్టుకోవడానికి బట్టలు ఇవ్వడా, తిండి ఈడా, ఎవరి మీకు ప్రతిదీ ఇస్తాడు దేవుడు. ఏ దానికోసం నువ్వు ప్రభువును ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం. ఎందుకంటే పుట్టుకలో దేవుని కృప ఉంది, నీ పుట్టుకలో దేవుని ఆశీర్వాదం ఉంది.
ఎటు వచ్చి అది ఎప్పుడు నేను నిలబడుతుందంటే దేవుని ఆత్మపూర్ణులుగా దేవుని పేరట ప్రజలకి మేలుకరంగా ఉన్నప్పుడు అవి నీకు సంపూర్ణంగా రావడం స్టార్ట్ అయ్యాయి. దేవుడికి స్తోత్రం కలిగిందా? హల్లెలూయా. నేను ఇక్కడ కూర్చొని దిగులు పడతా ఉన్నా. ఇన్ని లక్షలు, సుమారు 3 లక్షలు ఖర్చు అయితే కారణం రిపేరింగ్ అంటే ఇక్కడ కూర్చొని బాధపడతా ఉన్నా. ఎక్కడి నుంచి తేవాలి, ఎట్లా తేవాలి అని బాధపడుతున్నా. దేవుడు చూసుకుంటాడని మన నాకు సమాధానం పడుతుంటాడు. ఇంతకుముందు జరిగిన సంగతి నా చెవిలో ఒక వార్త నిలబడింది. ఏంటంటే నీకు సాయంకాలానికి 1 లక్ష రూపాయలు పంపిస్తున్నా కాలం కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభిమన్ దేవుడు పెట్టారు. విశ్వాసం నడుచుకుంటే మన కార్యాలు తీసుకొస్తాం. దేవుని ప్రేమ కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. కార్యసిద్ధిని నా డబ్బు కావాలని అడగలేదు. నేను పొద్దున కిరణ్ చెప్తున్నాడు, అదా నేను కొంత సాయం చేస్తాను. ఏమన్నా కిరణ్ వద్దన్నారు కదా, మరి పొద్దు కిరణ్ వచ్చే అవకాశం ఉంది. దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఇస్తాను, నాకు పర్లేదన్నా, అడ్జస్ట్ చేసుకుంటాను, నాకొద్దు. నేను అడిగో నువ్వు అడిగిస్తే ఆశీర్వాదం కాదు, దేవుడు పంపిస్తే ఆశీర్వాదం. విశ్వాసం ఏంటి? కార్యసిద్ధిని కలుగు చేస్తుంది. దీనికి కారణం ఏంటో తెలుసా? గతంలో వాళ్ళ పక్షాన్ని మనం చేసిన మేలు. బాధల ఆపదలో ఉన్నాడు, ఇమీడియట్ గా మనం ఆదుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వస్తాయి. గాడ్ విల్ సెండ్ ఎవ్రీథింగ్. ఎక్కడ, ఎప్పుడు? నీలో దేవుడు ప్రేమ ఉన్నప్పుడు. నువ్వు దేవుని ప్రేమను ఎంతమంది చూపించావు? నేను విశ్వాసిని అంటున్నాడు. నేను మంచి విశ్వాసిని అంటున్నాను. మిమ్మల్ని దేవుని పెట్టారా? విశ్వాసి ఎక్కడ నిరూపించుకోవాలంటే దేవుని ప్రేమ నిరూపించుకోవాలి. విశ్వాసి అంటే దేవుని ప్రేమను యథావిధిగా నువ్వు ఇతరుల పక్షాన, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ పక్షాన్ని నువ్వు చూపించగలిగినావు. ఆ ప్రేమలో తేడాలు ఉండడానికి లేదు, వ్యత్యాసాలు ఉండడానికి లేదు, హెచ్చుతగ్గులు ఉండడానికి వీరలేదు. నంబర్ 2, దేవుని వాగ్దానాలు బలంగా నమ్మాలి. మనం అందరూ వాగ్దాన పుత్రులు, దేవుని వాగ్దానాలకు వారసులు. వాగ్దానాలన్నీ మనమే. మనం నమ్మే యేసులో వాగ్దానాలన్నీ కూడా అవునన్నట్లుగా ఉన్నాయి. నువ్వు నమ్మే దేవుని మాట, దేవుని పేరు, ఆ పేరులోనే వాగ్దానాలన్నీ అవును అన్నట్లుగానే ఉన్నాయి. బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? వేలాది వాగ్దానాలు. నువ్వు కోరుకునే కోరికలు మాట తిప్పు కూడా 100 ఉంటాయేమో. తిరిగేసి బాధలేస్తే మొత్తంగా 150 ఉంటాయి. మరి వేలాది వాగ్దానాలు ఎవరికి కావాలి? ఎవరి దగ్గరికి పోవాలి? ఆ వాగ్దానాలు ఎవరిని ముద్దాడాలి? ఆ వాగ్దానాలు ఎవరిలో ఫలించాలి? విశ్వాసమే కదా, విశ్వాసమే కదా ఈ వాగ్దానాలు ఫలించాలి. నువ్వు విశ్వాసి కాదా? అవునా కాదా? మాట్లాడలేదు, అర్థం కావట్లేదు. విశ్వాసమేనా? అవునా? మరి వాగ్దానాలు ఎవరికి కావాలి? వాగ్దానాలు ఎవరిలో ఫలించాలి? దేవుని ప్రేమ ఎవరిలో ఉందో వాళ్ళు ఫలిస్తాయి. హల్లెలూయా. ఎవడు వాగ్దానానికి ఫలించు, ఎవడు వాగ్దానానికి ఫలించు. దేవుని ప్రేమ సంపూర్ణంగా నింపబడిన వాడు, నిత్య సమాధానంగా ఉన్న వ్యక్తుల్లో మాత్రమే దేవుని వాగ్దానాలు ఫలిస్తాయి. వాగ్దానాలు పొందుతున్నవాడు, వాగ్దానాలు అనుభవిస్తున్నవాడు ఆత్మపూర్ణుడై ఉంటే వాగ్దానాలు పొందుతున్నాడు. ఇప్పుడు మేమున్నామండి, మా దగ్గరికి 100,000 మంది వస్తూ ఉన్నారు. వారందరి గురించి మా జీవితాల్లో త్యాగం చేసుకుని అని చెప్పను, కానీ త్యాగం చేస్తానని చెప్పను, కానీ ప్రభు మాకు ఇచ్చిన బాధ్యతలో కొంతమేరకు నెరవేరుస్తున్నాను. 100,000 మంది, 1,000 మంది సౌకర్య బాగోతున్నారు. ఇంత బలహీనతలో కూడా ఎందుకు నిలబడాలి? వాళ్ళంతా ఇబ్బందిగా ఉంది. ఎందుకు నిలబడాలంటే దేవుని ప్రేమ. మీ అందరి మీద నాకు దేవుని ప్రేమ కనపడుతుపడుతుంది కనుక మా తండ్రి యొక్క దేవుని మాటలు మీద పంచుకుంటే తప్ప నాకు తృప్తి చెందండి. క్రైస్తవులు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ ఉన్న దగ్గర వాగ్దానాల ఫలం ఉంటుంది. వాగ్దానాల ఫలం ఉన్న దగ్గర దేవుని ఆత్మాభిషేకం ఉంటుంది. వాగ్దానంలో ఫలించిన వాడు ప్రభు పేరిట ప్రజలకు
మేలుకరంగా అంటారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు? విశ్వాసులు అంటారు. వీరికి విశ్వాసము ఉన్నది అంటారు. చూడండి, 3000 సంవత్సరాల విత్తనంగా ఫలించగలిగితే 3000 సంవత్సరాల విత్తనంగా ఫలించబడితే పోయిన ఆదివారం వాక్యం అన్నావు, ఈరోజు వాక్యం వింటున్నావు. వారం రోజులు నువ్వు ఫలించవా? వాక్యం అనే విత్తనము ఎన్నో చేసి వాక్యమైన ఎన్నో చేసి పోయిన ఆదివారం దినం అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు? 7 రోజులు. అంటే ఎన్ని గంటలు? ఎన్ని గంటలు? 280 గంటలు. మరి 3000 సంవత్సరాల విత్తనం ఫలిస్తే 280 గంటలు 7 రోజులు విత్తనం ఫలించడం మనకి ఫలిస్తే లేదా అమ్మ? ఒకసారి ఆలోచించండి. గత వారం వాక్యం విన్నాము, గత వారం ప్రభు సన్నిధికి వచ్చాము, గత వారం ప్రభుని ఆరాధించాము, గత వారం ప్రభు కానుకలు ఇచ్చాము, గత వారం దేవుని సన్నిధిలో ఆనందించాము. వారం ముందు వచ్చేసరికి నువ్వు ఎన్ని రెట్లు ఆశీర్వదించబడాలి? 3000 సంవత్సరాల విత్తనాన్ని నువ్వు ఫలింపజేయగలిగితే వారం రోజులు వాగ్దానాన్ని ఫలింపజేయగా చేస్తారా లేదా? చెప్పాలా? అనుకున్నాడు చెప్పాలి. ఫలిస్తాడా కదా? పంచకుండా ఎందుకుంటుంది? నువ్వు 25 ఏళ్ళు నీ బాప్తిజం తీసుకొని 10 ఏళ్ళు బాప్తిజం తీసుకొని అబ్బో రోజు పొద్దున సాయంకాలం బయట ఎవరు చదువుతావు. అబ్బా ఈ టీవీ కాకపోతే ఆ టీవీ, ఆ టీవీ కాదు మా టీవీ ఏ టీవీ అయినా ఇంటనే ఉంటుంది, చూస్తానే ఉంటుంది సీరియస్. అవన్నీ అయిపోయిన తర్వాత కాసేపు దేవుడు వాక్యం దగ్గర తిరుగుతాం. దానివేసి కాకపోతే థామస్ కాకపోతే సతీష్ కాకపోతే ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా నల్లన్నా ఎవరన్నా వీళ్ళెవరు వస్తారు. ఎవడు వాక్యం ఎవడో పడేస్తుంది. 3000 సంవత్సరాలు నాటి విత్తనాన్ని ఫలింపచ్చే సమర్థులైన యేసు ప్రభు మనతో ఉంటే వారం క్రితం ఉన్న వాగ్దానం మనలో ఫలించదా? ఫలిస్తుందా లేదా? ఫలించాలంటే వారం అంతా దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. ఆత్మలో నిన్ను సరి చేసుకోగలిగినావు. ఆత్మకు విరోధమైనటువంటి లక్షణాలని జీవితంలోని, మాటల్లోని, తలంపులోని, ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా ఏమనేమో చూసుకోవాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా నీ కొడగలని ఏమనే చూసుకోవాలి. నీ ప్రవర్తన ఏమన్నా చూసుకోవాలి. ఈ తలంపుల్లో, ఆలోచనలో, ఉద్దేశాల్లో, మాటల్లో, చూపులో, వినికిడిలో దేవుని వాక్యానికి విరుద్ధంగా, దేవుని ఆత్మకు విరుద్ధంగా ఏముందో చూసుకోవాలి. దేవుని ప్రాంతంలో ఉన్నావాలేమో చూసుకోవాలి. లేకపోతే శేఖరించబడతాం, లేకపోతే నాశనం అయిపోతాం. నాశనకర్తల మీదకి వచ్చినప్పుడు దేవుడు తన చేయించాల్సి నేను బయటికి తీసుకురాడు. హల్లెలూయా. విశ్వాసం అంటే ఎలా? ఎవరు అర్థమైనప్పుడు విశ్వాసం అంటే అందులో ఏముండాలో అర్థమైందా? ఇవి ఉన్నాయా? అవి 3 ఉన్నాయా మనకి? చెప్పాలంటే 3 ఉన్నాయా? ఉన్నాయా మనకి? 3 నోరు ఎక్కువ మాట్లాడండి. 3 ఉన్నాయా? నాకు ఓపిక లేకపోయినా అరిసరి చెప్తున్నా. ఈ 3 ఉన్నాయా? దేవుని ప్రేమ నీలో ఉన్నదా? ఖచ్చితంగా లేదు. 100% లేదు. దేవుని వాగ్దానం ఉన్నా ఇది ఉంటుంది. ఎందుకంటే మనకు కావాలి, ఇది ఉంటుంది. దీనివల్ల మనం గొప్పలు కావాలి. దేవుని ప్రేమ ఏంటి? ఇతరులకు పంచాలి. దేవుని ప్రేమ ఇతరులకు పంచితే మనకు తరిగిపోతాయి. ఏంటి? నీకు 2 అంగీలను ఒక టీం అంటే వేసుకో. ఇస్తావా? ₹1,00,000 బ్యాంకులో 50,000 తెచ్చి ఇస్తావా? అయితే మళ్ళీ 10 తులాలు బంగారం వేసుకో, 1 తులం చేతికి ఇస్తావా? అది ప్రేమంటారేమి? ఇంట్లో మంచి మంచి కూరలు వండుకొని వచ్చాడు, తీసుకొచ్చారా? పక్కనకి ఏమైనా పెట్టారా? దేవుడికి ఏమైనా పెట్టారా?
ఏముంటావు కదా ఇది ప్రేమ. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని పంపించాడు. నిన్ను వలే అంటే నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఎంత క్షేమం ఉండాలో, నీకే ప్రేమ కావాలని కోరుకుంటున్నావు, నీకు ఏ ఆదరణ కావాలని కోరుకుంటున్నావు, నీకు ఏ విధమైన దయా కనికరం కావాలనుకుంటున్నావు, ఏ విధమైన సంతోషం, సమాధానం, ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, దీవెన, ఆశీర్వాదం, కనికరం కావాలని కోరుకుంటున్నావు. అదే కనికరం, అదే ప్రేమ, అదే దీవెన నీలో నుంచి నీ పక్కనడికి ఇవ్వగలిగిందే క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. అట్టి వారిని విశ్వాసులు అంటారు. అట్టి గుణం కలిగిన వారిని విశ్వాస సంబంధులు అంటారు. అది విశ్వాసం అంటే. ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, విశ్వాసం లేని వాళ్ళు 95% ఉన్నారు. ప్రేమ లేనివాడు. ప్రేమ వల్ల అంటే ఎవరి మీద ప్రేమ? ప్రేమ ఉంటాయి, లేవంటాయి. ఎవరి మీద ఉంటాయి? ఒక అమ్మ బంగారాన్ని కోరుకుంటుంది, ఏంటి ఇంకొకటి చికెన్ మటన్ కోరుకుంటారు, ఇంకొకరు ఇల్లు వాటిని కోరుకుంటారు, ఇంకా కోరుకుంటారు. వాళ్ళకి కావాల్సినవి కోరుకుంటారు. మరి దేవుడికి కావాల్సిన ఇచ్చేటోడు ఎవడు? దేవుడికి కావాల్సిన చేసేటోడు ఎవడు? ఆ మాట మాత్రం మా దగ్గర ఎత్తకండి. దేవునికి కావలసినవి చెయ్యని వాడు ఎవడు పల్లవ రాజ్యానికి పోడు. నీ భక్తి, నీ విశ్వాసం నాశనకరమైన ఊపిలోకి వెళ్ళిపోరు. కాబట్టి అభిమానం ఉంటుంది. మనకు 3 లక్షణాలు. ఈ విశ్వాసాన్ని నిరూపించుకోవడానికి మరలా చెప్తాను. 3 లక్షణాలు ఉన్నాయి. ఒకటి దేవుని, 2 దేవుని యొక్క వాగ్దానం అందరి విశ్వాసం, వాగ్దానం అందరి నమ్మకం, 3వది దేవుని ఆత్మతో నింపు. దేవుడితో ఆత్మతో నింపబడిన వాడు ఆత్మపూర్ణుడై ప్రజల మేలు కొరకు, ప్రజల రక్షణార్థమై, ప్రజల ప్రభు చెంతకు తీసుకురావడానికి, వాళ్ళ జీవితాలను త్యాగం చేయడానికి స్థితిలో ఉన్నవారే నిజమైన విశ్వాసులు. లేదా నాటకాలు రాయడానికి డ్రామా యాక్టర్స్, సినిమా యాక్టర్స్ ముఖానికి రంగు పులుగుతుంటారు, కెమెరా ముందు యాక్షన్ చేస్తారు, పాస్టర్ గారి ముందు యాక్షన్ చేస్తారు. భక్తి పరులు పాస్టర్ గారి ముందు చేస్తే పాస్టర్ గారు తెలీదా? వాళ్ళ కొద్ది మంది బతుకులేంది, వాళ్ళ చరిత్ర లేదు, కొంపల్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ప్రవర్తన తెలియకుండా ఉంటుంది. ఏళ్ళ తరబడి వాళ్ళే చూస్తున్నాను. అమ్మా నా గురించి మీకు తెలిసినంతగా బయట తెలియదు, అవునా? మీ గురించి నాకు తెలిసినంతగా బయట తెలియదు. మీ ఇంట్లో కూడా అర్థం కాదు. ఎందుకంటే అందరూ వచ్చి నాకే చెప్పుకుంటారు. భర్తకి చెప్పని కార్యాలు నాకు చెప్తారు, భార్య చెప్పని చెప్తారు, అమ్మా బాబులు చెప్పని అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. అందరూ చరిత్రలో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీకంటే ఎవరు తెలుస్తుంది? తెలుస్తాయి కదా. మరి తెలిసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నాం మనం. అంటే అభిమానం నిలబెట్టినాం. ప్రభు కోరుకునేది ఏంటంటే దేవుని ప్రేమను చూపించడం. ప్రభు కోరుకునేది ఆత్మపూర్ణులు, లేకపోతే విశ్వాసంతో ఉన్నవారంటే విశ్వాసంలో ప్రభు ప్రేమను చూపించి ప్రజల పక్షాన దేవుని కార్యం జరిగించే వారిగా మనం ఉంటుంది కాదు. దేవుడు మన దగ్గర నడిపించుకుంటాడు. ఎల్లప్పుడూ దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మ వరాల్లో ఎదుగుతూ ఫలిస్తూ ప్రజల పేరు కొరకే దేవుడిని నడిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య దేవుని వాగ్దానం నీలో దైవిక భయాన్ని పుట్టించును కాక. ఎప్పుడు నీ ఆత్మ, నీ మనసు దేవుని వాగ్దానంతో సరి చేసుకున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తుని నడిపించును కాక. ఈ మాటలు మనం ఆశీర్వదించును కాక. సర్వస్వానికి మాట తీసుకుంటూ మహిమరూపమైన యేసు నీ పరిశుద్ధమైన నామం, శక్తి కలిగిన నామమును ఇస్తున్నాను. ఈ నడిదినాన ప్రభావ మరణం నుంచి తప్పించడం ఇస్తాం. నీ సిలువ మమ్మల్ని కాపాడింది. ప్రైజ్ ది లార్డ్ అన్న మాట మమ్మల్ని కాపాడింది. దైవజనుడు అన్న మాటే మమ్మల్ని బ్రతికించింది. ఇవన్నీ నీకు సంబంధించింది. కల్వరి శిలువలో ప్రజల రక్షణార్థమైన చెందించిన రక్తం ఎంత గొప్పదో, ఆ కల్వరి శిలువనే మాకు రక్షణ కవచంగా వచ్చి మమ్మల్ని కాపాడారు.
ఆ కాపాడుతున్నప్పుడు మేము స్థుతించటట్లుగా చేశావు. నా సేవకుడని పేరు పెట్టావు. ఈ సేవకునిగా కాపాడుతున్నావు. నీ ద్వారా నీ వలన మాత్రమే మేము కాపాడబడి ఉన్నాము. ఈరోజున మేము విశ్వాసులు అని చెప్పుకోవడానికి, మాలో విశ్వాసులు అని మేము ఆయన నిరూపించుకోవడానికి 3 లక్షణాలు మాలో ఉండాలని చెప్తున్నాం. నిరంతర క్రీస్తు ప్రేమను ప్రదర్శించాలి. నిరంతర క్రీస్తు వాగ్దానాల్లో వాక్యంలో మేము ఫలించాలి. నిత్య క్రీస్తు ఆత్మపూర్ణులై నిలిచి ఉండాలి. అటు వారిని ప్రభువా లోపల విశ్వాసులుగా నువ్వు గుర్తిస్తాను. నేను ఈ లైవ్ చూస్తున్న వారందరికీ కూడా ఈ 3 లక్షణాలు ఉండినట్లుగా సహాయం చేయొచ్చు. ఇక్కడ కూడి వచ్చినటువంటి బిడ్డలందరూ కూడా ఆ రీతిగా ఉండేటట్లుగా చేయండి. విశ్వాసి అనగానే ఆత్మపూర్ణులు, విశ్వాసి అనగానే వాగ్దాన పుత్రులు, వాక్యమేను నిలకడగా ఉన్నవారు, విశ్వాసులు అనగానే క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నవారు అని మేము గుర్తించబడాలనుకున్నాం. ఆ రీతిగా ప్రతివారిని చేసి మా ఇంతవరకు నడిపించడం తీసుకుంటున్నాం. యేసయ్య నామమున ప్రార్థించి మమ్మల్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక.